శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, ద్వితీయ స్కందము. బ్రహ్మకు వైకుంఠ విష్ణు దర్శనము. కల్పారంభంలో ఒకనాడు బ్రహ్మదేవుడు తన నివాసమైన పద్మానికి మూలమేమిటో తెలుసుకొనగోరి జలంలో ఎంత వెతికినా దానిని కానక విసిగి వేసారి మళ్ళీ వచ్చి ఆ పద్మంలోనే ఆసీనుడయ్యాడు. జగత్తును సృష్టించాలనే సంకల్పం వచ్చింది, కానీ గతించిన కల్పంలో తాను చేసి ఉన్న సృష్టి పరిజ్ఞానం గుర్తుకురాక ఆలోచన తోచక చింతాక్రాంతుడయ్యాడు. జడత్వం ఆవేశించింది. ఆ సమయంలో నీళ్ల మధ్య నుండి స్పష్టంగా తప తప అని వినవచ్చింది. ఆ శబ్దాన్ని ఎవరు ఉచ్చరించారో తెలుసుకొనగోరి అంతటా వెతికి ఎవరినీ కానక మళ్ళీ పద్మాసనుడై ఆలోచించగా తపస్సు చేయుమని తనను ఆ శబ్దం హెచ్చరించినట్లు స్ఫురించింది. వెంటనే ప్రాణాయామం ప్రారంభించి ఇంద్రియాలను స్వాధీనపరుచుకొని మనస్సును ఏకాగ్రపరిచి 1000 దివ్య సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సునకు విశ్వం వేడెక్కిపోయింది. శ్రీహరి ప్రసన్నుడై బ్రహ్మకు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే బ్రహ్మకు వైకుంఠపుర దర్శనం కలిగింది. అది శుద్ధ సత్వగుణానికి నిలయము. అక్కడ కాలప్రభావము లేదు. అది అన్ని లోకాల కంటే అత్యున్నతమైనది. సమస్త దేవతలకు ప్రస్తుతింపదగినది. అక్కడ లోభము, మోహము, భయము అనేవి అసలే ఉండవు. అక్కడికి పోయిన వారు తిరిగి రావటమంటూ జరగదు. అలాంటి అనంత తేజోవిరాజితమైన వైకుంఠపురాన్ని సరోజ సంభవుడు సందర్శించాడు. అక్కడి భవనాలు, విమానాలు దివ్యమణి కాంతులతో దేదీప్యమానంగా తేజరిల్లుతూ సూర్యకాంతిని మించి ఉంటాయి. అక్కడ కల్పవృక్షవనాలుంటాయి. అక్కడి పక్షులు నా దైవం కేశవాత్ పరహ, కేశవుని కంటే పరదైవం లేదు అని, విశ్వం విష్ణుమయమఖిలం అని, మంగళం మధుసూదన అని, పద్మాక్ష జయము జయము అని పలుకుతుంటాయి. తుమ్మెదలు స్రౌషట్, వషట్, స్వధా లాంటి వైదిక శబ్దాలతో ఝంకారం చేస్తాయి. ఈ విధంగా వైకుంఠము వైభవోపేతంగా దివ్యమంగళ లీలా విలాసాలతో సుమనోహర సుందరంగా ఉన్నది. సునందుడు, నందుడు, హర్షణుడు, ప్రబలుడు మొదలైన వారు ఆ పరమేశ్వరుని సేవ చేస్తుంటారు. వాళ్ళంతా విష్ణువు వలె నీలదేహులు, పీతాంబరధారులు, రత్నాభరణ భుజకీర్తిధారులు, నిత్య యవ్వనంతో నిగనిగలాడేవారు, శ్రీహరి రూపధారులు. ఆ భగవంతుని పాదపద్మము నుండి పావనగంగా ఉద్భవించింది. శ్రీ మహాలక్ష్మి ఆయన వక్షస్థలంలో నివసిస్తుంది. కరుణాతరంగాలు ఉట్టిపడే ఆయన కనుదోయే సూర్యచంద్రులు. జగత్స్రష్ట అయిన బ్రహ్మ ఆయన నాభికమలం నుండి ఉద్భవించాడు. ఆదిశేషుడే ఆయనకు శయనము, గరుడుడే ఆయన వాహనము. 3,000,000 దేవతలు, మునులు ఆయనను సేవిస్తుంటారు. సమస్త లోకాలకు తండ్రి అయిన ఆ పరమేశ్వరుని బ్రహ్మదేవుడు కన్నుల కరువు తీరా చూశాడు. ఆ పరమపదములో ఎల్లవేళలా జ్ఞానము, సిరి, కీర్తి, బలము, ఐశ్వర్యాదులతో ఉన్నవాడు జగత్పతి, యజ్ఞేశుడు, అనంతుడు, అచ్యుతుడు, పంకజాక్షుడు, లక్ష్మీపతి, ఆద్యంతాలు లేనివాడు, వికారశూన్యుడు, కరుణాసాగరుడు, యాదవాదినాథుడు, వృద్ధిశీలుడు, సహనశీలుడు, విష్ణుడు, కళ్యాణగుణ సహితుడు, కాంతిమంతుడు, మందహాసామృతాన్ని విరజిమ్మేవాడు, నిజభక్తత్రాణపరాయణుడు, పీతాంబరధారి, త్రిలోక సుందరుడు, అందెలు, కుండలాలు, కిరీటము ఇత్యాది భూషణాలు ధరించేవాడు, యోగీశ్వరేశ్వరుడు, వక్షస్థలమున లక్ష్మిని ధరించినవాడు, చిన్మయుడు, దయానిధి, చతుర్బాహుడు, రత్నమయ సింహాసనాసీనుడు, సునంద నందకుముదాదులచే సేవింపబడువాడు, ప్రకృతి, పురుషుడు, మహత్తత్వము, అహంకారము అనే 4 శక్తులు, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, మనోమహాభూత తన్మాత్రలనే శక్తులు తన చుట్టూ చేరి కొలుస్తూ ఉండగా కోటి సూర్యుల కాంతితో భాషించేవాడు. ఇతరులకు లభ్యం కానివి, తనకు మాత్రమే స్వభావ సిద్ధమయ్యున్నట్టివి అయిన సకలైశ్వర్యములతో ప్రకాశించేవాడు. నిజస్వరూపంలో నిత్యము వినోదించేవాడు.
సర్వేశ్వరుడు, పరమపురుషుడు, పురుషోత్తముడు, పద్మాక్షుడు అయిన నారాయణుని చూసి అత్యంత ఆనందముతో వికసించిన హృదయారవిందము కలవాడై బ్రహ్మదేవుడు గగుర్పాటుతో ఆనంద భాష్పాలతో తడిసిన చెక్కిళ్లతో ఆ పరమేశ్వరుని పాదపద్మాలకు తన 4 శిరస్సులు తగిలేటట్లు ప్రణామాలు చేశాడు. తన నాభికమలం నుండి పుట్టిన పుత్రుడు, దేవతలలో జ్యేష్ఠుడు, సృష్టికర్త అయిన బ్రహ్మ నమస్కరించేసరికి శ్రీహరికి దయ పొంగి పొరలింది. ఆనందంతో ఆయన ముఖారవిందము విప్పారగా విధాత శరీరాన్ని నిమిరి ఇలా అన్నాడు: సరోజ సంభవ, నీ తపోనిష్టకు, సృష్టి చెయ్యాలనే నీ శ్రద్ధకు నేను సంతసించాను. నీకు వరమిస్తాను, కోరుకొనుము. నీపై అనుగ్రహించే నేను నీకు నా వైకుంఠధామాన్ని చూపాను. తపస్సే నా స్వరూపం గనుక తపస్సంటే నాకిష్టము. ఆ తపస్సు వలననే నేను సృష్టి స్థితి లయాలను గావిస్తుంటాను. నా యందలి భక్తికి తపస్సే మూలధనము. నీ తపస్సు ద్వారా నీ కర్మలు, మోహము తొలగిపోయినవి. నీ మనోభీష్టమేమిటో చెప్పు అనగా బ్రహ్మ ఇలా విన్నవించుకున్నాడు: స్వామి, యోగిజన హృదయాంతర్యామి, అవ్యక్తుడవై ప్రకాశించే నీవు వివిధ శక్తులతో వృద్ధి పొంది విలసిల్లే బ్రహ్మాదుల రూపాలను నీ అంతట నీవే ధరిస్తుంటావు. సాలెపురుగులాగా జగత్తుకు సృష్టి స్థితి లయాలను నీవే జరుపుతున్నావు. ఇలాగా లీలా విభూతులతో వినోదిస్తున్న నీ యొక్క ప్రభావం తెలుసుకునే తెలివిని నాకు ప్రసాదించు. నేను నీ ఆజ్ఞానుసారం జగత్తును సృష్టించేటప్పుడు నా యందు అహంకారము తలెత్తవచ్చు. దానిని నీవు హరింపవలసినదిగా ప్రార్థిస్తున్నాను అని చెప్పిన బ్రహ్మతో భగవానుడు ఇలా అన్నాడు: నాయనా, శాస్త్రార్థ విచార జ్ఞానము, నా యందు భక్తి, ఉత్తమమైన సాక్షాత్కారము, ఈ 3 నీ మనస్సులో నిలుపుకొనుము. నా స్వరూపము, స్వభావము, ప్రభావము, అవతారాలు, వాటిలో నేను చేసే కర్మలు, వీటన్నింటినీ గ్రహించే తత్వజ్ఞానము నా అనుగ్రహము వలననే నీకు కలుగుతుంది. సృష్టికి ముందు నేను ఒక్కడినే ఉండేవాడను. అప్పుడు నాకు ఎలాంటి కర్మ సంబంధము ఉండేది కాదు. స్థూల రూపము, సూక్ష్మ రూపము, వాటికి కారణమైన ప్రకృతి నా అంశమందే అప్పుడు లీనమై ఉంటాయి. అందువలననే నేనొక్కడనే తప్ప నాకంటే వేరైన మరొక పదార్థం అంటూ ఏదీ ఉండదు. సృష్టికాలంలో జన్మించిన జగత్తంతా నా స్వరూపమే అని గ్రహింపుము. కమలాసన, కల్పప్రళయాంతములో ఆద్యంతాలు లేనివాడనై పరిపూర్ణమైన నిత్య మహిమతో పరమాత్ముడనై ఉంటాను. నా మాయ గురించి నన్ను అడిగితివి, కొద్దిగా చెప్తాను విను. భ్రాంతి వలన ముత్యపు చిప్పలో వెండి ఉన్నట్లు కనిపిస్తుంది. అలాగే లేని వస్తువు ఉన్నట్లు తోచి పరికించి చూడగా లేదని స్పష్టమవుతుంది. ఇదే నా మాయా విశేషం అని తెలుసుకొనుము. ఆ మాయా ప్రభావం చేతనే లేని వస్తువు ఉన్నట్లు కనిపించటం, ఉన్న వస్తువు కనిపించకపోవటం జరుగుతూ ఉంటుంది. పంచమహాభూతాలు భౌతిక పదార్థాలలో కలిసి ఉన్నట్లే నేను పంచభూతాలలోనూ వాటితో కూడి ఉన్న పదార్థాల్లోనూ త్రిగుణాలతో కూడి ప్రవేశించి ఉంటాను. ఈ పరబ్రహ్మస్వరూపము సర్వదేశ సర్వకాలాల్లోనూ ఇలాగే ఉంటుంది, కానీ మార్పు ఉండదు. తత్వాన్ని తెలుసుకొనగోరే మీ వంటి వారు నేనిప్పుడు చెప్పినదే తత్వార్థమని తెలుసుకుంటారు. దీన్ని నీ మనసులో నిలుపుకొనుము. అప్పుడు జగన్నిర్మాణ కార్యములో నీకు మోహము కలగదు అని చెప్పి భగవంతుడు అంతర్ధానమయ్యాడు. రాజా, ఆ విధంగా చెప్పిన పరమేశ్వరుని బ్రహ్మ తన హృదయంలో నిలుపుకున్నాడు. ఎంతో ఆనందంతో ఆయనకు నమస్కరించాడు. పూర్వంలాగానే సమస్త లోకాన్ని సృష్టించాడు. ధర్మాన్ని ప్రవర్తింపచేశాడు. తరువాత సకల లోకాల క్షేమం కాంక్షించి సంతుష్టాత్ముడై మహోన్నతమైన తపస్సు చేశాడు. ఆ సమయంలో బ్రహ్మమానస పుత్రుడైన నారదుడు బ్రహ్మ వద్దకు వచ్చాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.